ఛానల్ ఇవాళ నేను పచ్చడి తయారు చూపిస్తా. బెండకాయ, దొండకాయ, టమాటీలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం. జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక తగినంత నూనె వేసుకొని అన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు ఆగినాక ఫస్ట్ కొంచెం బెండకాయ వేసుకోవాలి. జిగురు ఉంటుంది కాబట్టి కొంచెం జిగురు పోయేదాకా, కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకోవాలి. ఇది ఇట్లా మొత్తం జిగురంతా పోయినాక దొండకాయ వేసుకోవాలి. కొంచెం మగ్గినాక మనం ఎంత తింటామో దాన్ని బట్టి కారం వేసుకోవాలి, మిరపకాయలు తగినంత. ఇప్పుడు టమాటీలు వేసుకొని మొత్తం మగ్గనివ్వాలి, మొత్తం దగ్గరకు వచ్చే వరకు. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. మంచిగా బాగా కలుపుకొని దగ్గరకు వచ్చేదాకా మగ్గనివ్వాలి. మొత్తం మగ్గినాక ఇప్పుడు నూరుకోవాలి. మంచి రోట్లో వేసుకొని నూరుకుందాం. జీలకర్ర వేసుకొని దంచుకుందాం. జీలకర్ర నలిగినాక ఇప్పుడు మొత్తం వేసుకొని కొంచెం తగినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఇట్లా మొత్తం ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ వేసుకొని దంచుకో. తయారైపోయింది ఫ్రెండ్స్ పచ్చడి.